ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా, అదేవిధంగా మా స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యపడే పరిస్థితే లేదు. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ పునఃప్రారంభంతో పాటు ఇంకా సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది, అనేక కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ఒక పక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా సరిదిద్దుతూనే, గతంలో జరిగిన తప్పిదాలన్నీ సరిదిద్దుతూనే పరిపాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆ రోజు ఏవైతే అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు, పేదవారికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్న కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. పోలవరాన్ని భ్రష్టు పట్టించారు. దాన్ని కూడా పునఃప్రారంభించడంతో పాటు 27 నాటికి పూర్తి చేసే కార్యక్రమం కూడా ముందుకు సాగుతుంది. అమరావతి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి 3 రాజధాని పేరుతో సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రతిష్టను అనేక విధాలుగా అందరి ముందు అవమానపడే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు మీరు చూశారు. దాన్ని కూడా పునఃప్రారంభం చేయడం, మొన్నే నరేంద్ర మోడీ గారు 50,000 కోట్లతో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఈరోజు శరవేగంగా నిర్మాణ పనులు ముందుకెళ్తున్నాయి. పోర్టుల నిర్మాణం జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దు బండులాగా జెట్ స్పీడ్తో వెళ్తున్నాయి. ఈరోజు తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో కూడా ఈరోజు సాయంత్రం నాటికి అకౌంట్లో కూడా డబ్బు పడే కార్యక్రమానికి ఈరోజు, అంటే సూపర్ 6లో ఒక పథకమైన ఆ పథకానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. గతంలోనే మెగా డిఎస్సి నిరుద్యోగులు ఏదైతే కోరుకున్నారో ఇచ్చిన మాట ప్రకారం, యువకులంలో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని సంవత్సరం రోజుల్లో పెడతామని చెప్పాం. తదనుగుణంగా కూడా నోటిఫికేషన్ తీయడంతో పాటు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు నాటికి, ఈ అకాడమిక్ ఇయర్ నాటికే టీచర్స్ కూడా ఈరోజు పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. దాంతోపాటు కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ ఆగిపోయాయి టీచర్స్లో. ఆ ప్రమోషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు ఒక పక్క ఇచ్చిన హామీ ఏదైతే 3 సిలిండర్లు ఉందో ఆ 3 సిలిండర్లను కూడా అమలు పరుస్తున్నాం. అయితే దాంట్లో కూడా 3 సిలిండర్లకు సంబంధించి అమౌంట్ ఆడవారి అకౌంట్లోనే అడిగారు. అది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళ ఖాతాలోనే పడతాయి. వాళ్ళ ద్వారానే సంక్షేమం అదే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆపసోపాలు పడ్డారో, చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిట్టు 220 లాస్ట్ ఇంక ఎలక్షన్ ఉందనగా 10 రోజుల ముందు 250 రూపాయలు అది పెట్టడం జరిగింది. 4 సంవత్సరాలు పట్టిన జగన్మోహన్ రెడ్డికి 1,000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ఆ 3 నెలలు 1,000 రూపాయలు ప్లస్ ఈ ప్రభుత్వం ఏర్పడినాక 4,000 కలిపి మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఇబ్బందికరంగా ఉందో వాళ్ళకి 6,000 రూపాయలు, దాంతోపాటు బెడ్డెడ్ అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరం ఈ మంత్ నుంచి 79,000 మందికి మళ్ళొక పెన్షన్ కూడా పెంచే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా ఆగస్టు నాటికి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అంటే సూపర్ 6లో ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా అమలు పరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. పారిశ్రామికంగా గతంలో 5 సంవత్సరాలు ఏ పరిశ్రమలు అయితే వెనక్కి తరివేశాడో జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటిని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టే కార్యక్రమాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ అయినా అభివృద్ధి వైపు నడిపించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది రాష్ట్రం. స్పోర్ట్స్ అథారిటీ వచ్చే కొందికి ఈరోజు గత 2022-23లో ఏదైతే ఇన్సెంటివ్స్ ఆగిపోయాయి 8,72,00,000 రూపాయలు 8,72,00,000 రూపాయలు కూడా ఎవరైతే క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ను కూడా ఈ ఆగస్టు నాటికి మొన్నొచ్చిన మెడల్స్తో కలిపి ఆగస్టు 29 స్పోర్ట్స్ డే నాటికి ప్రతి ఒక్క క్రీడాకారులకు రూపాయి కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేస్తాం. ఎంత ఉంటే అంత ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఒకప్పుడు స్పోర్ట్స్ పాలసీ చంద్రబాబు నాయుడు గారే విభజిత ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు స్పోర్ట్స్ పాలసీయే లేదు. క్రీడాకారులు ఆర్తనాదాలు పెట్టారు, సంఘాలు ఆర్తనాదాలు పెట్టాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకప్పుడు హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ, ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పిన రాష్ట్రాలు ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎవరైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారో వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్, అదే బ్రాంజ్ సిల్వర్కి కూడా 3 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, నేషనల్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, చివరకు పిల్లలు ఆడుకునే స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అయితే హెచ్ఎఫ్ గేమ్స్ ఉన్నాయో దాంట్లో నేషనల్ మెడల్ వచ్చిన 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. అంటే కింది లెవెల్ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి పాలసీ తీసుకొని రావడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఏదైతే క్రీడాకారులు కలలు కన్నారో వితౌట్ ఎగ్జామ్తో మాకు ఉద్యోగాలు ఇండి ఆర్మీలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా ఈ దేశాన్ని ఎలా రక్షిస్తున్నారో, ఇతర రంగాల్లో ఏ విధంగా ఈ దేశ గౌరవాన్ని పెంచుతున్నారో వాళ్ళకందరికీ సముచిత గౌరవం, సముచిత స్థానం ఇస్తున్నారు. మేము కూడా ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్న క్రీడాకారులుగా మాకు ఒక గౌరవం ఉండాలి. మెడల్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆలోచించి అనేక వినతి పత్రాలు ఇచ్చారు, రిక్వెస్టులు తీశారు. అనేక మంది నాయకులు వెనకన వెంటబడ్డారు, తిరిగారు. అది జరగండి. ఈ సంవత్సరం వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు కూడా జీవో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా 3% ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు వితౌట్ ఎగ్జామ్ క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ ఇప్పుడు దానికి సంబంధించి 471 పోస్టులు డిఎస్సిలో మా వాటా వచ్చాయి. క్రీడాకారులకు 471 పోస్టులు ఈరోజు డిఎస్సిలో వచ్చాయి. ఇంకా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా క్రీడాకారులకు దాంట్లో 3% రిజర్వేషన్ అమలయ్యే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దీంతో పాటు ఏదైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో 5 డిసిప్లిన్స్ ఉన్నాయి. 5 డిసిప్లిన్స్లో యూనిఫామ్ జాబ్స్ సంబంధించి వితౌట్ ఎగ్జామ్తో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జీవో ఇచ్చాం. దానికి సంబంధించి పోలీస్ శాఖలో కూడా ఏఎస్ఐ క్యాడర్ వరకు క్రీడాకారులు మెడల్స్ వస్తే చాలు వాళ్ళు కూడా ఈ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి ఉంది. ఒక పక్క ఇన్సెంటివ్స్, ఒక పక్క ఉద్యోగ భద్రత, దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు కూడా దృష్టి పెట్టాం. ఈరోజు ఏదైతే క్రీడా వికాస కేంద్రాలు 2016, 17, 18లో ఆ రోజు భూమి పూజ చేసి శంకుస్థాపనలు చేసి 80%, 90% పూర్తయి కూడా ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం వైపు శ్రీకారం చుట్టాం. ఇప్పటికి 31 కేవీకేల మీద ఈరోజు దానికి సంబంధించిన ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 11 కేవీకేలు పూర్తి చేసి ప్రారంభించే కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. మీరే మీడియా సాక్షి దానికి. దాంతోపాటు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంను కూడా ఒక పక్క విఎంఆర్టీని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రజలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే కానీ ఇందిరాగాంధీ స్టేడియం కూడా బ్రహ్మాండంగా కానీ రెడీ చేసుకుంటే రేపు ఖేలో ఇండియా గేమ్స్ 2020-26 నాటికి ఇక్కడే పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 30 కోట్ల రూపాయలు కూడా దానికి సంబంధించి ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ దానికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు కానీ హ్యాండ్ ఓవర్ అవుతానే వెంటనే దీన్ని నేషనల్ స్టాండర్డ్స్తో ఇందిరాగాంధీ స్టేడియంను కూడా పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని గేమ్స్
ఒకే వేదిక కావాలి, ఒలింపిక్ స్టాండర్డ్స్ కావాలని చెప్పి అమరావతిలో స్పోర్ట్స్ క్యాపిటల్ పెట్టాలనుకున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు 2000 ఎకరాల పైన ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కూడా ఇప్పటికే చూడడం జరిగింది. దానికి సంబంధించి తొందరలోనే క్యాబినెట్ అప్రూవల్ కూడా తొందరలో రాబోతుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ స్పోర్ట్స్ సిటీ ప్లస్ యూనివర్సిటీ కూడా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. తొందరలోనే అది అమలు అవుతుంది. ఒక పక్క ఉత్తరాంధ్ర, ఒక పక్క రాయలసీమలో కూడా ఇప్పటికే ఇప్పుడు అకాడమీలు లేకుండా క్రీడాకారులు తయారవరు. దానికి సంబంధించి ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ అకాడమీలకు సంబంధించి ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారు అప్రూవల్ చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా ఆగస్టు నాటికి అకాడమీలు కూడా ఈ రాష్ట్రంలో పునఃప్రారంభిస్తున్నాం. ఇది క్రీడాకారులకు ఉపయోగపడే అంశం కాబట్టి దాన్ని కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా క్రీడా రంగంలో ఒక చారిత్రాత్మకంగా ముందుకెళ్తాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏదో చేసేసామని కాళ్ళు ఎగరేసుకోవడం లేదు, గొప్పలు చెప్పుకోవడం లేదు. ఉన్నవి ఇవి చేసాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించడంతో పాటు ఇది ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి ఒక సమిష్టి కృషితో ఒక పక్క ఎండి గారు, అధికారుల సహకారం, మా మంత్రి గారి సహకారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ నాకు ఒక పూర్తి స్థాయిలో మాకు గుండెకాయలాగా నారా లోకేష్ గారు ఉన్నారు. విద్యాశాఖకు సంబంధించి ఏ స్పోర్ట్స్ సంబంధించి ఏ రిక్వెస్ట్ అడిగినా పూర్తిగా ఆయన సహకరిస్తున్నారు. దానికి సంబంధించి స్కూల్ లెవెల్లోనే ఈ అకాడమిక్ నాటికి 30,000 రూపాయలతో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ప్రతి స్కూల్కు అందించే కార్యక్రమానికి సంబంధించి 48 కోట్ల రూపాయలు సంబంధించి టెండర్లు కూడా పక్కన తీసుకొని ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలి, గ్రౌండ్ ఉండాలని కూడా జీవో వేయడం జరిగింది. దాంతోపాటు యాక్టివ్ ఏపీ పేరుతో ఇప్పటికే మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన 2 స్కూల్స్ పైలట్ ప్రాజెక్ట్ కూడా తీసుకోండి. ఏ స్కూల్లో ఏ క్రీడ ఆడుతున్నారో ఆ క్రీడకు సంబంధించి అక్కడ క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే కార్యక్రమానికి కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆల్రెడీ ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుతోంది. అది కానీ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఏ క్రీడ ఆడుతున్నారో దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇది స్పోర్ట్స్. రాజకీయ అంశాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 1 సంవత్సరంలోనే నువ్వు అధికారం దిగిపోతానే అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా నువ్వు బతకలేవా జగన్మోహన్ రెడ్డి? ఏంటి నీ వికృత చేష్టలు? ఏంటి నీ నీచ రాజకీయాలు? ఏంటి నీ బుద్ధి? నీ బుద్ధి అట్టే ఉంది, నీ పక్కన వాళ్ళ బుద్ధి అట్టే ఉంది. నిద్ర లేసి ఈ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలి వెన్నుపోటు దినమని తీసుకున్నారు. ఎవరయ్యా ఓట్లేసింది? ప్రజలు వెన్నుపోటుదారులా అని అడుగుతున్నాం మేము సూటిగా. 4వ తేదీ వెన్నుపోటు దినమంట. ప్రజలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే దాన్ని వెన్నుపోటు దినంగా చిత్రీకరించే కార్యక్రమం. అంటే నీకు ఓట్లేసినప్పుడు ప్రజాస్వామ్యం, కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే వెన్నుపోటు దినం. నీ నీచమైన సంస్కృతి నువ్వు ఎక్కడికి పోయినా మీరు చూసే ఉంటారు. ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రానికి దేశానికి అక్కడ ఉగ్రవాదులు ప్రమాదకరమైతే ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీ ప్రమాదకరం. ఆ పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు. కోక్కటి వేళ్లతో కూడా వైఎస్ఆర్సీపీని పెకలిస్తే బంగాళాఖాతంలో ఇప్పటికే ప్రజలు కలిపారు. ఆ 11 సీట్లు కూడా ఆ పార్టీ కూడా ఇక్కడ ఉండకూడదు. ఉంటే అరాచకాలు, ఆకృత్యాలు, నీచ రాజకీయాలు, విధ్వంసాలు ఇవి తప్ప ఏమి ఉండవు. 1 సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంటే నీకు ప్రతిపక్షం లేదు, నువ్వు ఎమ్మెల్యేవి. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయి నీ నియోజకవర్గ సమస్య, రాష్ట్ర సమస్య మాట్లాడబోయి నువ్వు రోడ్డెక్కి మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నాం కాబట్టి నువ్వు రోడ్లో తిరుగుతున్నావు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పర్యటన పోతా ఉంటే తాళ్లతో కట్టేసి నువ్వు కాదా, అరెస్ట్ చేయించి నువ్వు కాదా, పరదాలు కట్టి నువ్వు కాదా, కేసులు పెట్టి నువ్వు కాదా, అమరావతి ఆడబిడ్డల్ని బూట్కాలతో తన్నించి నువ్వు కాదా, ఇదే మీడియాని చిత్రహింసలు పెట్టింది నువ్వు కాదా, ఎంతమంది మీద కేసులు, ఎంతమందిని ఆర్తనాదాలు పెట్టించావు, ఎంతమందిని జైలు పాలు చేశావు, ఎంతమంది మాజీ మంత్రుల్ని నువ్వు జైలుకు తీసుకెళ్ళావు, జైల్లో పెట్టి హింస పెట్టి నీ వీడియోలు చేసి నీకు వికృత చేష్టలు కదా. నిన్నటికి నిన్న ఆడబిడ్డల గురించి మాట్లాడతావా?
నీ నాయకులతో మాట్లాడిస్తావా? వికృత చేష్టలు, వికృత మాటలు. ప్రజాస్వామ్యం ఒకటి ఉంది, పద్ధతి ఒకటి ఉందని కూడా మర్చిపోయి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మీ కుటుంబంలోనే ఆ సంస్కృతి ఉందయ్యా, మీ కుటుంబంలో ఉంది. నువ్వు అన్నావే ఏదైతే అదొక జాతని, ఆ జాతే మీ జాతి, వికృత జాతి మీది. వికృత చేష్టలతో, వికృత పోకడలతో దానికి నాయకుడు నువ్వు, మీ నాయకుడే. నీ బుద్ధి, నీ తీరు, నీ మాటలు. గతంలో నీ సభల్లో చంద్రబాబు నాయుడు గారిని దెయ్యం ఫోటోలు వేసి పవన్ కళ్యాణ్ గారిని నికృష్టంగా ఇవి నీచంగా బాక్సింగ్ హౌజులు పెట్టి కొట్టించి తన్నిచ్చి పేడ వేయించింది నువ్వు కాదా? దాన్ని రాక్షస క్రీడ కాదా? రాక్షస చేష్టలు కదా? మొన్న మీరు చేసి, మీరు ప్రవర్తించి, మీరు వికృత చేష్టలు చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద నెట్టే చేస్తున్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చిన, ఆడబిడ్డల్ని తక్కువ చేసి మాట్లాడినా, వ్యక్తిగత హననం చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకున్న ఆ సంస్కృతి. సొంత చెల్లిని, సొంత తల్లిని నీ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం చేయలేదా? నీ పేపర్లో రాయించలేదా? నువ్వు ప్రవర్తించలేదా? ఆమె మీద ప్రెస్ మీట్లు పెట్టలేదా? వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి, భారతిరెడ్డి గారి పిఏ, అతను ఏం పెట్టాడు పోస్టు? ఎంత నికృష్టంగా, ఎంత నీచంగా రాజశేఖర రెడ్డి గారి పుట్టుకను గురించి మీరు పెట్టలేదా? మీ సొంత చెల్లిని తల్లిని అవమానించే వాళ్ళు మీకు ఇంక రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని మీరు గౌరవంగా చూస్తారని మేము ఎట్టనుకుంటాం. కాబట్టి ఎవరిని వదలం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో అరెస్ట్ అవుతారు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరు ఆడబిడ్డల గురించి మాట్లాడినా చట్టం తన పని తను చేస్తుంది. అది సజ్జల రామకృష్ణ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకెవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆడుదాం ఆంధ్ర విషయానికి వచ్చే కొందికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకొక 10 రోజుల్లో పూర్తవుతోంది. ఇప్పటికే నేను శాప్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి దాని మించి ఇంకా వేరే అంశాలు దాని డెప్త్కి నేను వెళ్ళదలుచుకొని, కానీ అవినీతి ఏవైతే జరిగాయో దానికి సంబంధించి అతి తొందరలోనే ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు వేస్తాయి. రోజా మొన్న మాట్లాడుతూ దమ్ముంటే అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు, నోటీస్ ఉంటే చాలు. ఆ ప్రక్రియకి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం ఉంది. ఎందుకంటే అది పేద క్రీడాకారుల డబ్బు కాబట్టి రోజా అయినా, దాని వెనకాల ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తి అయినా ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా శాప్ కూడా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. ఏదైతే ఉందో దాని అన్నింటిని కూడా సమూలంగా ముందుకు మార్పు చేస్తూనే అభివృద్ధి వైపు స్పోర్ట్స్ అథారిటీ కూడా ముందుకెళ్తుంది. లీజు అనే వర్డ్ పెట్టారు కమిషనర్ గారు. మేమేమన్నా అంటే ఒక ప్రభుత్వానికి ఒక డిపార్ట్మెంట్కి లీజ్ అనేది కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డెవలప్ చేద్దాం. విఎంఆర్టీ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా స్పోర్ట్స్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. విజయవాడ అంటే నిన్నంతా వైజాగ్లో కొన్ని స్టేడియంస్ అన్నీ అక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టి 3 రోజులు అక్కడే కూర్చొని వచ్చా. ఆ టక్కనే విఎంఆర్టీ వచ్చింది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మేమైతే స్పోర్ట్స్ సంబంధించి 2002లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ 1 ఎకరా ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇచ్చిన స్పోర్ట్స్ ల్యాండు ఆయన హెలిప్యాడ్కి రాత్రి మొత్తం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 3 కోట్ల ఎక్విప్మెంట్ డెమాలిష్ చేసేసి హెలికాప్టర్కి హెలిప్యాడ్ సంబంధించి ప్రక్రియను మొదలుపెట్టారు. దురదృష్టం ఏంటంటే మనకు సముద్రం ఉంది, తీరం ఉంది, నేషనల్ గేమ్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ ల్యాండ్ని ఆయన హెలిప్యాడ్కి వాడేస్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించి 1 ఎకరాతో పాటు ఇంకొక అరెకరా కేటాయించి 1.5 ఎకరాని స్పోర్ట్స్ కెనాకింగ్, కయాకింగ్, వాటర్ గేమ్స్కి అలాట్మెంట్ చేయింది. దానికి సంబంధించి మొన్నే విఎంఆర్టీ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ కొలాబరేట్ 50-50 కింద రేషియో కింద డెవలప్మెంట్ అక్కడ ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ మున్సిపాలిటీ స్పోర్ట్స్ అథారిటీ కూడా డెవలప్మెంట్ ఇక్కడ ఒక టీమ్గా పనిచేస్తాం. మా మంత్రి గారు, మా ఎండి గారు అందరం కలిసి వెళ్తున్నాం. కొన్ని సంఘాల గురించి కొన్ని వింతపత్రాలు వస్తున్నాయి, మీ దగ్గర నుంచి కూడా కొన్ని వింతపత్రాలు వస్తున్నాయి. అయితే ఒక ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అటన్నింటిని కరెక్ట్ చేసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.